అశురెడ్డి మోసం చేసిందంటూ కంప్లైంట్ చేస్తున్నటువంటి ఆ వెంకట్ అలియాస్ చైతన్య అని అతని పేరు ఏదో ఉంది కదా, అతను వ్యవహారము 9.5 కోట్లు లేదు నేను 1.5 ఇస్తానని చెప్పిన అమ్మాయి ఉదంతం మీదన స్లేట్ వ్యవస్థాపకులు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం. ఏం చదువులే బాబు, నీ చదువు నీకు లండన్లో జాబ్ ఇప్పించింది, గ్రేట్. 30-35 ఏళ్లకే కోట్లు, బహుశా 15 కోట్ల దాకా సంపాదించే అవకాశం ఇచ్చి సూపర్. కానీ జీవిత సహవర్తిగా ఎవరిని ఎంచుకోవాలో తెలియదటయా. అప్పటికే అవతల వాళ్ళు ఏమైనా సీక్రెట్గా ఎవరించారా? వోడ్కా మహానుభావుడితో కాళ్ళకామ ఫోటో సెషన్ చేసింది. నువ్వేమో తప్పే ఉంది, అది ఆర్ట్ అనుకుని ఉంటావు. లైఫ్ వేరు, సినిమా డైలాగ్ వేరు నాయన. గబ్బు బాస్ షోలో కూడా పాల్గొంది, అది కూడా ఆర్ట్ అనుకుని ఉంటావు. సునామీ హెచ్చరికలు వచ్చినా కథలకు చాపేసుకుని పడుకుంటే ఎట్టా స్వామి? ఇంతకీ నువ్వు కావాలనుకుంది జీవిత భాగస్వామినా తగ్గేదేలే అంటూ కోర్టు సమర్పించావు. సరే, లండన్లో జాబు, డిజిటల్ ఏజ్ హోర్మోన్ డ్రైవ్, దుస్తులు, నగలు, టూర్స్ దాకా అర్థం చేసుకోగలం. ఏకంగా ఆస్తులు కొనిచ్చేసావు. నిజంగా నిన్ను పెళ్లి చేసుకునే ఆలోచన ఉంటే పెళ్లికి ముందు ఆస్తులు కొనిపించి తన మీద ఎందుకు రాసుకుంటుంది? అది 9 కోట్లు. ఆవగించేంత అయినా ఇంగిత జ్ఞానం లేదా? నీ లండన్ జాబ్ తెలివితేటలు ఒక కనీ ట్రాప్ గ్యాంగ్ ముందు తెల్లారిపోయినాయి. గురుగారు వాళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారని నీకు ఎవడూ చెప్పలేదా? చెబితే తమరు నాకిద్దే కారు నా కారు లేరా, సక్సెస్ అయితే అదే హ్యాపీ చెప్పారా? నీ చందు తులసి పూజ చేసి మడివిప్పడానికి వెళ్ళే రకం అనుకున్నావా? తెంగరసాన్ని నసి 9.5 కోట్ల ఆస్తిని తీసుకుని ₹1 చాక్లెట్ చేతిలో పెడితే అరవకూడదు మెంటల్ కృష్ణ, దేరా సోరా అని పాట పాడాలి. ఆ పాట నచ్చకపోతే లండన్ బ్రిడ్జ్ ఈజ్ ఫాలింగ్ డౌన్ మై అషు లేడీ అని పాడుకోపో. అరిస్తే కేసు పెడతానంటుంది. క్రిమినల్స్తో తలగొక్కుంటే అలాగే ఉంటుంది మరి. డబ్బు పోయే, పరువు పోయే, మనశ్శాంతి కూడా పోయే. గోడకు కొట్టిన సున్నం వస్తుందా? కనీసం కేసులు ఎరుక్కోకుండా చూసుకో. యూట్యూబ్ ఛానల్స్కి, మీడియాకి రేటింగ్స్ పెంచడానికి, జనాలకి ఎంటర్టైన్మెంట్ కాకపోతే ఇప్పుడు నీ లబోదిబోకి అర్థం ఉందా? నీ చదువు చట్టుబండలు అయిపోయింది. పో, జాబ్ అది ఫారిన్ జాబ్, అది కోట్లు సంపాదించే జాబ్. వచ్చేస్తే జీవితం అనే సినిమాకు శుభం కార్డు పడదు. సినిమా అప్పుడే మొదలవుతుంది. మీ బిడ్డల్ని సరిగా పెంచండి. ఇంగిత జ్ఞానం, సామాజిక తెలివితేటలు నేర్పండి. చదువులు అంటే కేవలం మార్కులు, ర్యాంకులు కాదు, బతకడం నేర్పేది. అది లేకపోతే నాలాగే జీవితం నాశనం అయిపోతే నలుగురికి చెప్పి లండన్కి పోయి ఎప్పటికైనా బుద్ధిగా బతుకని చెప్తున్నారు ఆయన. మంచి చెడు, మోసం నిజాయితీ మధ్య తేడా తెలుసుకో. కథలో నీతి, ఇంగిత జ్ఞానం లేని చేతిలో డబ్బు వస్తే వాడి చుట్టూరా చేరిన క్రిమినల్స్కి పండగే పండగ అని చెప్తున్నారు అనమాట.